కొరకు ప్రతి ఒక్క ప్రార్థన చేయబడుతుంది. గర్భఫలం విషయంలో, అనారోగ్యం విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలన ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథము 140వ అధ్యాయము 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడును గాక. ఆమేన్. ఈ రోజున దేవుడు నీకు చేసిన మేలులు బట్టి నువ్వు ఆయన సన్నిధిలో కృతజ్ఞత తెలుపగలుగుతున్నావా? కృతజ్ఞత భావం కలిగి ఉన్నావా? దేవుడు నాకేం చేశాడు అంటున్నావా? ఆయన నీ పట్ల ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఉపకారము నీ పట్ల చేశాడు. దానికి నువ్వు ఆయన యందు కృతజ్ఞత కలిగి ఉండగలిగావా? ఉంటున్నావా? దేవుడి సన్నిధిలో కృతజ్ఞత ఉంటున్నావా? కృతజ్ఞతగా. అలానే యథార్థవంతులు నా యొక్క సన్నిధిలో నివసించెదరు అంటే నువ్వు ఈ రోజున యథార్థంగా ప్రవర్తిస్తే, దేవుడి సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యం దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. దేవుడి సన్నిధిలో, మీ యొక్క సన్నిధిలో నివసిస్తానంటున్నాం. దేవుడి సన్నిధిలో మనం నివసిస్తామంట. ఈ రోజున యథార్థవంతుల కోసం ఆయన ఒక కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. తెలుసా నీకు? ఈ రోజు నువ్వు యథార్థంగా ప్రవర్తించగలుగుతున్నావా? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. మరి యథార్థంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? యథార్థంగా ఉంటున్నావా దేవుడి సన్నిధిలో? ఈ రోజున నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే, నువ్వు దేవుడు నీ పట్ల చేసిన మేలు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో మనం నివసిస్తామంటున్నాడు. ఈ రోజున ఎంతోమంది చూడండి దేవుడి సన్నిధికి వెళ్దాం అనుకుంటారు, కానీ వెళ్ళలేకపోతారు. కానీ ఈ రోజున ఆయన అంటున్నాడు, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు ఒక యథార్థవంతురాలివి, ఒక యథార్థవంతుడు అయితే దేవుడి సన్నిధిలో నివసిస్తావంట. ఈ రోజున ఆయన నీ పట్ల చేసిన మేలులకి కృతజ్ఞత కలిగి ఉంటాం. యథార్థంగా దేవుడి సన్నిధిలో ప్రవర్తించు, దేవుడి సన్నిధిలో నిలిస్తే భాగ్యం దేవుడు మనందరికి ఇస్తానంటున్నాడు. ప్రార్థన చేసుకున్నామా? మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా, ఇటు వాగ్దానమున్న ఆయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నన్ను స్థిరపరిచిన ప్రభా, యథార్థంగా నివసించి యథార్థంగా ఉండేవాళ్ళు నైనా నీ సన్నిధిలో నివసిస్తున్నారని ఎంతగానో మాతో మాట్లాడిన దేవుడు ప్రభా, ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.